రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఏందనంటే, సారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద చూపించినంత ప్రేమ మళ్ళా గర్భిణీ మహిళలు కుటుంబాల మీద ఎందుకు చూపెడతలేవు? ధర్మానికి మీరు ఏం చెయ్యరు కాంగ్రెస్ వాళ్ళు, అది వదిలిపెట్టరు. నాకు ఎక్స్పెక్టేషన్ కూడా లేదు కాంగ్రెస్తో. మీకుంటే జర కమెంట్ రూపంలో చెప్పురు, మాకున్నది అని చెప్పు. కాంగ్రెస్ అనేది మన ధర్మానికి మద్దతు తెలుపుతుందా అని అంటే, మీకు అసలు 148 కోట్ల జనాభాలల్లా ఆ 4 కుటుంబాలను కాంగ్రెస్ ఈ మంత్రులను తీసేస్తే మిగతా వాళ్ళందరూ నో అని చెప్తారు. భారతదేశ సమృద్ధికి పాటుపడుతుంది అంటే లేనంటారు. అయితే ఇప్పుడు ధర్మం పక్కకు పెట్టి అట్లీస్ట్ నేను న్యాయం అడుగుతున్నా, నా గర్భిణీ స్త్రీలకు న్యాయం అడుగుతున్నా, ఇన్ఫ్యాక్ట్ కుటుంబ న్యాయం అడుగుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ని. నేను ఎందుకు అడుగుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ని అంటే, ఇది మీ స్టేట్ పర్వ్యూలోకి వస్తుంది సార్. సిజేరియన్ అని అంటాం మనం. నాకు కూడా ఫ్యామిలీ ఉన్నది, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. 2 సిజేరియన్స్ అని చెప్తాం, లేకపోతే కొన్ని నార్మల్ డెలివరీలు అయితే ఈ సిజేరియన్ నార్మల్ డెలివరీస్ ఎక్సెట్రా ఏదైతే ఉంటుందో, ఇది ఒక బర్త్ బిజినెస్ అయిపోయింది ఫ్రెండ్స్. బర్త్ బిజినెస్ అయిపోయింది. పుట్టే బిడ్డ కూడా ఒక కస్టమరే, చదివే విద్యార్థి కూడా ఒక కస్టమరే. అయితే నేను ఏమంటా అంటే, కొంతమంది దురంధరులు ఉంటారు, పెట్రోల్ ఒక 2 రూపాయలు పెరగంగానే వాయిలిన్ కొడతారు కదా. అరే ఈడ ఎంత పోతుందో తెలుసారా? మీ పైసా ఎంత మిమ్మల్ని మోసం చేస్తురో తెలుసా? ఈ మెడికల్ మాఫియా మీద మీకు ఏమన్నా అవగాహన ఉందా అని అంటున్నా. అరే నేను ఏమంటున్నానంటే, పిల్లల పుట్టుక అనేది ఒక బిజినెస్ అయిపోయిందిరా, మీకు ఒకటి గుర్తుందా అని అంటున్నా. న్యాచురల్ ప్రాసెస్లో జరగాల్సిన ఈ ప్రక్రియ ఎస్పెషలీ తెలంగాణలో ఈ సిజేరియన్ల రూపంలో, సి సెక్షన్ డెలివరీ రూపంలో ఒక బిజినెస్ మోడల్ అయిపోయింది. మెడికల్ మాఫియా నడుపుతున్న బిజినెస్ మోడల్ అయిపోయింది. ప్రాఫిట్ మ్యాక్సిమైజింగ్ అల్గారిథం అయిపోయింది. ఓకే, ఎన్ని కోసినావు, ఎంతమందిని కోసినావు, ఎంతమంది తల్లిలను కోసినావు, ఎంతమంది బిడ్డలను కన్నావు, బోర్డు రూమ్లో కూర్చొని డిస్కస్ చేస్తారు. దీన్ని భాగాలుగా డివైడ్ చేద్దాం. మళ్ళా ఫస్ట్ అసలు ఏ స్కేల్లో నడుస్తుంది, ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ ఎంత, స్కోప్ ఎంత ఈ సిజేరియన్ సి సెక్షన్ డెలివరీలది అని మాట్లాడితే, ఆ మహిళా మూర్తుల నలుగురు వాళ్ళు పడే ఆవేదన ఎంత ఉంటుందో ఈ ఆపరేషన్ తర్వాత. న్యాచురల్ ప్రాసెస్కి జరిగిన నాకు తెలుసు న్యాచురల్ ప్రాసెస్ అప్పుడు ఎట్లుంటుంది అని అంటే, అప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది కనేటప్పుడు. బట్ ఇది కోపిచ్చి కన్నా తర్వాత అనస్థీషియా ఇచ్చినంతసేపు మంచిగా ఉంటుంది. దాని తర్వాత అయితే ఇలా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సి సెక్షన్ రేట్ ఏదైతే ఉంటుందో, అంటే సిజేరియన్ డెలివరీస్ ఏవైతే ఉంటాయో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 10 to 15% ఉండొచ్చు జనరల్గా మానవ దీనికి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేస్తుంది భారతదేశానికి. తెలంగాణ సి సెక్షన్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. మన తెలంగాణలో సిజేరియన్ డెలివరీలు హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. 60 to 70% ప్రైవేట్ హాస్పిటల్లల్లా ఇగో ఇదే పంచాయతీ. ఇది నేను మాట్లాడతలేను, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా తీసుకొని మాట్లాడుతున్నా. డంకే पे चोट चित्रगुप्त खड़ा है, किसी को जिगर में दम है तो रन रेड्डी पेट की. యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారము NFHS 5 డేటా ప్రకారము 60 to 70% ఆఫ్ ది సిజేరియన్స్ ఇన్ ది కంట్రీ తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తున్నది. గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా ఎంత ఉంది తెలుసా? 30 to 40% సి సెక్షన్స్. మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బెంచ్ మార్క్స్ దాటిపోతుంది తెలంగాణ. ఇది బంగారు తెలంగాణనా? నేను ఇలా రాజకీయ నాయకులను అడుగుతున్నా. మళ్ళా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారము ప్రైవేట్ హాస్పిటల్స్లలో తెలంగాణ ఏదైతుందో 74.9% బర్త్స్ తెలంగాణలో ఈ సర్వే ప్రకారము 74.9% ఏవైతే పిల్లలు పుడుతున్నారు కదా, అది సి సెక్షన్ నుంచి పుడుతున్నారు. పబ్లిక్ హాస్పిటల్స్లలో 48.4% అని చెప్తున్నారు. అయితే ఈ మెడికల్ మాఫియా ఎకనామిక్స్ మేము కూడా పెడతామండి, స్టేబుల్ పెట్టాలి కదా, మళ్ళీ ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కదా. మీడియా మాఫియా ఎథిక్స్ కంటే ఇలా ఎకనామిక్స్కి వాల్యూ చేస్తున్నారు. నోబుల్ బిజినెస్ ఇలా నోటబుల్ బిజినెస్ అయిపోయింది. నోట్లు లెక్కించే బిజినెస్ అయిపోయింది, నోట్ల బిజినెస్ అయిపోయింది. ఈ సి సెక్షన్ కథ తీసుకుంటే యావరేజ్ కాస్ట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నార్మల్గా మీరు నార్మల్ డెలివరీ అయితే 20,000 నుంచి 40,000 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. నార్మల్ డెలివరీ అయితే ఆ కుటుంబానికి 20,000 దంపతులకు 20,000 నుంచి 40,000 రూపాయలు అవుతుంది. అదే సి సెక్షన్ తీసుకుంటే 80,000 నుంచి 1,50,000 వరకు అవుతుంది. ₹1 పెట్రోల్ మీద ఊర్లే నా కొడుకులను అడుగుతున్నా, మళ్ళీ తెలియదురా నీ భార్య పెయిన్ నీకు,
నీ వంశాన్ని నిలబెడుతున్న ఆ మహిళా మూర్తికి కోపిస్తున్నావు రా నువ్వు. ఎందుకు కోస్తున్నారు నా భార్య అని నువ్వు అడగవు. అది ప్రాబ్లం. అది వేరే విషయం. ఇవాళ రేపు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే గ్రహాలు ఎట్లున్నాయి చూడు అనుకూలంగా. ఏ రోజు ఈ రోజా, ఈ టైమా, డాక్టర్ నాకు ఇదే టైంకి పుట్టాలా. ఇక డాక్టర్ ఏమున్నా కట్టలు కట్టుకొని రావాలి. ఆడ చార్జ్ చేయడా? డాక్టర్లనే అంటలేను నేను. ఇక్కడ పెద్ద పెద్ద యాక్టర్లు మన దగ్గర కూడా ఉన్నారు కదా. నేను కూడా మాట్లాడతా ఇట్లానే. నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే జాతకాలు రాసే ఆ పరమేశ్వరుడినే మనం ఛాలెంజ్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ప్రకృతి విరుద్ధమైన సిద్ధాంతం కాదా ఇది? డాక్టర్లు దీన్ని యూజ్ చేసుకోరా? హాస్పిటల్ స్టే కాడికి వద్దాం. హాస్పిటల్ స్టే కాడికి తీసుకుంటే నార్మల్ డెలివరీ అయితే 1 to 2 days, మ్యాక్సిమం 3 days డిశ్చార్జ్ అయిపోతారు. అదే సిజేరియన్ చేస్తే 3 days నుంచి 5 days, 7 daysకి కూడా పోతుంది ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఈ హాస్పిటల్ ఛార్జీలు పెరిగాయా? ఇది కేవలం సిజేరియన్ ఆపరేషన్కే 80,000 నుంచి 1,00,000. మళ్ళీ ఇది కూడా కట్టాలిగా. మళ్ళీ చూడు, మెడికేషన్స్ అండ్ కన్జ్యూమబుల్స్. నార్మల్ డెలివరీ అయితే ఏముంటుంది ఫ్రెండ్స్? నార్మల్ మెడిసిన్స్ రాస్తారు, పంపిస్తారు. అదే నువ్వు సిజేరియన్ చేసుకుంటే కుట్లు ఆడడానికి యాంటీబయాటిక్స్, అనెస్థీషియాలు, ఇవన్నీ నీ బాడీని ఎంత హాని చేస్తాయో, మన మహిళా మూర్తులను ఎంత ఇబ్బంది పెడతాయో ఒకసారి నువ్వు ఆలోచించు. డాక్టర్ టైం తీసుకున్నావు అనుకో, ఎంత ఉంటుంది? అన్ప్రిడిక్టబుల్ లేబర్ డెలివరీ అయ్యేదాకా. దీని తర్వాత ఇంట్లో స్కెడ్యూల్ పెడతారు. కుట్లు ఆరిపోయినాయా, ఎట్లున్నాయా, ఏమున్నాయా, ఎక్సెట్రా ఎఫర్ట్ ఉంటుంది ఇంట్లో కూడా డాక్టర్ది. కాకపోతే మీరు పోతుండాలి డాక్టర్ దగ్గరికి. ఇక్కడ డాక్టర్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ డెలివరీలు చేసుట్లా. ఇక్కడ డాక్టర్ ఎఫర్ట్ తక్కువ ఉంటుంది. డాక్టర్ ఎఫర్ట్ తక్కువ ఉన్నాక కూడా ఆయనకు పైసలు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ డాక్టర్ ఎఫర్ట్ ఎక్కువ ఉన్నాక కూడా నీకు పైసలు తక్కువ అవుతున్నాయి. ఇది ప్రాబ్లం. ఇది మీరు అర్థం చేసుకుంటే ఇక మీ ఇష్టం. ఇక దాని తర్వాత నార్మల్ డెలివరీ అయితే ఎన్నిసార్లు పోతావా డాక్టర్ దగ్గరికి? అదే ఇక చెప్పిన కుట్లారేదాకా నువ్వు పోవాలి. మేనేజ్డ్ డెలివరీ సిస్టమ్స్ అయిపోయినాయి మన దగ్గర. ఇక ఇన్సూరెన్స్ మిస్యూస్ ఏమని చేస్తారు? అది పైప్ ఉంది కదా, ఇట్లా బిడ్డ మెడకు చుట్టుకున్నది, బిడ్డ అడ్డం తిరిగింది, ఫ్లూయిడ్ తక్కువ ఉన్నది. మనం అనగానే టెన్షన్, ఏమవుతుంది, మన రిస్క్ అయితే మాకు తెలియదు, మళ్ళీ బిడ్డ చచ్చిపోతే మాకు తెలియదు అని అనగానే మనకు ఒక టెన్షన్. ప్రాణం మీద పరమన్నం తినే అడ్డమైన బతుకుతున్నారు ఇక్కడ. నోబుల్ ప్రొఫెషన్. మళ్ళా ఇట్ ఈస్ నెవర్ ఎ నోబుల్ ప్రొఫెషన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ బిజినెస్. ద డాక్టర్ డజంట్ గెట్ దాన్ని ఏమంటారు దట్ ప్రైడ్ టుడే. ఆ గర్వం ఇలా లేదు డాక్టర్లకు. బికాస్ ఇట్ హెస్ బికమ్ అన్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ విత్ అన్ ఎకనామిక్స్ ఆఫ్ స్కోప్. కార్పొరేట్ టార్గెట్స్ ఉంటాయి. ఇగో ఇది ఇలా సిజేరియన్ బిజినెస్. ఇది మాఫియా ఆపరేట్ చేస్తుంది కంప్లీట్గా. మోడస్ ఆపరెంట్ తీసుకుంటే ఫస్ట్ టైం మదర్స్ అయితే దీనికి ఫస్ట్ టార్గెట్ ఉంటారు. ఫస్ట్ టైం. ఇంకొక హైలైట్ అయింది తెలుసా? ఇవాళ రేపు మన అదేమంటారు ప్రెగ్నెన్సీ రానిక కూడా ఒక పెద్ద లొల్లి అవుతుంది. మీరు ఏ గలీలైనా ఓన్రి అలా తెలంగాణలో ఫర్టిలిటీ సెంటర్లు కనబడుతున్నాయి. మీకు పిల్లలు పుడతలేరా, మా దగ్గరికి రండి అనగానే ఒకటి వాళ్ళు వస్తారు. నేను పిల్లలు పుట్టకుండా అట్లా షో అనమాట, అంటే అదొక అడ్వర్టైజ్మెంట్. మేము పిల్లలు పుట్టకుండా మా ఇద్దరి మధ్యలో బాగా గొడవ అవుతుండే, అత్త మామలు ఎంతో నన్ను ఇబ్బంది పెడుతుండే, ఇంటి పక్కల నన్ను గొడ్రాలు అని తిడుతుంటే నాకు ఎంతో బాధేస్తుంది. మా ఆయన నాకు బాగా సపోర్ట్ చేసిండు. అప్పుడు మా ఇంటి పక్కల ఉన్న వ్యక్తులు మాకు ఇట్లా ఒక చెప్తే మేము ఈ ఫర్టిలిటీ సెంటర్కి పోయినాం. ఫర్టిలిటీ సెంటర్కి పోగానే పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే అదరపై నాకు అర్థం కాదు. పెయిన్లెస్ ట్రీట్మెంట్ చేయించరు. ఇక పండంతి బిడ్డని మేము కన్నామని చెప్పి ఇట్లా చూపిస్తారు. ఇక మళ్ళీ ఆ డాక్టర్ల కాలు మొక్కి జన్మనిచ్చిన జనార్దనుడు అని చెప్పి ఇట్లా కాలు మొక్కుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫర్టిలిటీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని అన్నది ఆలోచించినావా? నీకు పెళ్ళైన 25 సంవత్సరాలకో 22 సంవత్సరాలకో 25 సంవత్సరాలకో నీకు పెళ్ళి అయితే నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పి విచ్చలవిడిగా తిరిగి ఇష్టం లేనివి చెప్పనివి అన్నీ తాగి అడ్డమైన పిల్స్ వేసుకొని నీ ఫర్టిలిటీ ఏజ్ పెంచుకొని దాని తర్వాత ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత నువ్వు ఫర్టిలిటీ సెంటర్లో చుట్టూ తిరిగి బాధపడి నీ స్ట్రెస్ లెవెల్ పెంచుకొని ఆ స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేసి సరే ఆ పరమేశ్వరుడు దయ వల్ల నువ్వు దంపతులకు మీకు ఒక 12 బిడ్డ పుడితే ఈ స్ట్రెస్ మొత్తం తీసుకున్నందుకు బీపీ షుగర్లు అటాక్ చేసి, ఇది నాకేం కొత్త కాదు, ఇవన్నీ నేను కూడా అనుభవించినోనే. కాకపోతే ఈ ప్రాక్టికల్ అనుభవించిన కథలను చిట్టా రూపంలో పెట్టేదే మీ చిత్రగుప్తు. ఈ డయాగ్నోస్టిక్ మ్యానిపులేషన్, మెడకు చుట్టుకున్నారు, బిడ్డ అడ్డం తిరిగింది, ఫ్లూయిడ్ తక్కువ ఉన్నారు. ఈ తెలంగాణ 3వ భాగానికి వద్దాం. ఇక మనం ఈ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ప్రాఫిట్ బర్త్స్ అని అంటాం కదా, అంటే బిజినెస్, పిల్లలు అనడానికి ఒక బిజినెస్ అని అంటాం కదా. తెలంగాణలో ఫర్టిలిటీ క్లినిక్స్, IVF సెంటర్లు అంటారు, ఎట్లున్నాయి? ఎస్పెషల్లీ మన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో ఈ IVF సెంటర్లు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? ఒకసారి లెక్క తీయండి. మ్యారేజు, లైఫ్ స్టైల్ స్ట్రెస్, అర్బన్ ఇన్ఫర్టిలిటీ,
ఇవన్నిటికీ కారణం వల్ల వీళ్ళకు ఒక మంచి మంచి ముందు డయాగ్నాస్టిక్ సెంటర్లు కనిపించేటివి. వెనకటికి నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు డయాగ్నాస్టిక్ సెంటర్ పెడుతున్నాడు అని అంటే అబ్బా అంత పెద్ద మెషినరీ అని అనుకుంటుండే. ఇప్పుడు డయాగ్నాస్టిక్ సెంటర్లు తుస్పడదనైపోయినాయి. ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్లు వచ్చినాయి, ఫర్టిలిటీ సెంటర్లు వచ్చినాయి. ఐవీఎఫ్ ప్యాకేజ్ టెస్ట్లు ఎంత ఉంటాయి, మళ్ళీ రేట్స్ 2 నుంచి 6 lakhs వరకు ఉంటాయి, 2 నుంచి 6 లక్షల వరకు ఉంటాయి. మళ్ళీ ఐవీఎఫ్ ప్లస్ సి సెక్షన్ అని కాంబో. అరే నీ అవ్వరా బాబు, నువ్వు ఇలా యూట్యూబ్ ఆన్ చేయగానే ఫస్ట్ యాడ్ ఏమొస్తుంది, హైదరాబాద్లో ఒక బంపర్ ఆఫర్ 299 రూపీస్కే మొత్తం మీకు డయాబెటిక్ ప్రొఫైల్ టెస్టింగ్, థైరాయిడ్ టెస్టింగ్, బొంగు అంటే నువ్వు రోగిస్టివి అని నిర్ధారించనీకే బంపర్ ఆఫర్. నేను ఇలా మాట్లాడుతున్నాను. ఐవీఎఫ్ ప్లస్ సి సెక్షన్ డెలివరీలు తీసుకుంటే 8 నుంచి 10 లక్షలు అయిపోతుంది. మీరు ఉట్టిగా సపరేట్ చేసుకుంటే ప్యాకేజ్ ఎక్కువ అవుతుంది. మీరే మాతో కంప్లీట్గా ఉంటే డాక్టర్స్ ఆర్ క్యాచింగ్ యూ వెరీ యంగ్ మై డియర్. ఐఎమ్ టాకింగ్ టు దోస్ ఆల్ ది ఫ్యామిలీస్ హూ ఆర్ సఫరింగ్ అండ్ హూ ఆర్ అబౌట్ టు సఫర్. బీ విజిల్, బీ ఇన్ ఎ కంట్రోల్డ్ స్టేట్. 8 లక్షల నుంచి 10 లక్షల ప్యాకేజ్. మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా పీక్ కట్టలు కడుతుందా అని అంటే కంచే గచ్చిబౌలి మీద ఉన్న జాగా బీసీ రిజర్వేషన్ మీద ఉన్న ఫస్ట్ బతకాలి కదా. నేను బీసీగా పుట్టాలన్నా, ఆయన ఎఫ్సీగా పుట్టాలన్నా, ఆయన ఎస్సీగా పుట్టాలన్నా, ఆయన ఎస్టీగా పుట్టాలన్నా, నువ్వు రాజకీయ నాయకులకు పుట్టాలన్నా, మీరు రాజకీయ నాయకులు కావాలన్నా ఫస్ట్ ఓట్లు పడాలి కదా. ఓట్లు పడాలంటే మేము పుట్టాలి కదా. మేము పుట్టనేగానే ప్రాబ్లంలు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, మా పుట్టుకలు జర కాస్ట్ ఎఫెక్టివ్ చేయర్రి అని చెప్పి నా కోరిక. మా పుట్టుకలను జర కాస్ట్ ఎకనామికల్గా చేయర్రి అనేది నా కోరిక. ఇక్కడ వద్దు పెద్ద గ్రాఫిక్స్, యానిమేషన్స్. మళ్ళీ ఈ సి సెక్షన్ జస్టిఫికేషన్ మీద తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందని అంటున్నా. ప్రైవేట్ హాస్పిటల్స్లలో కంట్రోల్ చేసే కెపాసిటీ గవర్నమెంట్ లేదా? ఆడిట్లు ఇప్పటిదాకా ఎన్ని చేసిరండి? ఇప్పటిదాకా హాస్పిటల్ల మీద, గవర్నమెంట్ హాస్పిటల్ల మీద ఎన్ని ఆడిట్లు చేసిరండి? ఆ గాంధీ హాస్పిటల్ కొనరి పైసలే ఇట్లా చేతులు ఆపి పైసలు అడుగుడే ఉంటుంది. నా దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, తీయమంటే పెడతా. ఎంప్లాయీల ఉద్యోగాలు పోతాయి, అందుకే సైలెంట్ కూర్చున్నాను. నేను కడుపు మీద కొట్టే రకం కాదు, ఈప్ మీద మాత్రం గట్టికి కొడతా. కడుపు మీద కొట్టే రకం కాదు నేను. ఇది నా పెంపకం. గాంధీ హాస్పిటల్లో నా దగ్గర స్టింగ్ ఆపరేషన్లే ఉన్నాయి. పైసలు పోయినప్పటి నుంచి ఇగో ఇది పంచాయతీ. నేనేమంటున్నా, మళ్ళా వీటిని తీసుకోనికే రేవంత్ రెడ్డి సర్కార్ దగ్గర ఏమన్నా కథ ఉన్నదా? ఇంకొక హైలైట్ ఏంటంటే కొంచెమో గొప్పను దీన్ని ప్రభుత్వాలు కంట్రోల్ చేద్దామని చెప్పి ఆరోగ్యశ్రీలో పెట్టినా ఈ ప్రైవేట్ ప్లేయర్లు వీటిని తీసుకోరు. ఇవి మేము ఇలా ఆరోగ్యశ్రీలో కన్సిడర్ చేస్తలేము అనగానే పాపం వాడు ఖచ్చితంగా పైసలు కట్టాల్సిందే కదా. నువ్వు ఇన్సూరెన్స్కి కూడా పోయినావు అనుకో, వాడు ఏం చెప్తాడు, 2 పిల్లలకి ఇస్తా, 3వ పిల్లలకి ఇయ్య. అయినా ఇది మీరు క్లెయిమ్ చేయొద్దండి. జన్మాన్ అనేది ఎంత సంతోషకరమైనది. మీరు అది అట్లా అరే సంతోషమైంది, విషాదమైంది. ఇన్సూరెన్స్ తీసుకున్నమైతే అందుకు ఇప్పుడు ఇస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇస్తున్నారు. వెనకటికి ఇట్లాంటి డైలాగులు వచ్చేటివి. నువ్వు మల్టిపుల్ ఆర్టీఐలు ఫైల్ చేసినా పెద్దగా రేవంత్ రెడ్డి సర్కార్ల రిప్లైలు కూడా రావు, అది వేరే విషయం. నేనేమంటా అంటే గవర్నమెంట్ దగ్గర బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చే ఒక పోర్టల్ ఉన్నది కదా. బర్త్ సర్టిఫికేట్లు ఇస్తాం కదా మనం అందరికీ. ఆ బర్త్ సర్టిఫికేట్ అందులోనే ఖచ్చితంగా తల్లిదండ్రుల పేరు పెడతాం. మేబీ పిల్లగాడు ఇలా పుట్టినప్పుడు ఇవాళ వాడి పేరు పెట్టవచ్చు, బట్ తల్లిదండ్రుల పేరు అయితే ఖచ్చితంగా పెడతాం. ఆధార్ కార్డు కూడా ఎన్రోల్మెంట్ చేస్తాం. నేనేమంటున్నా, ఆ బర్త్ సర్టిఫికేట్లలోనే సిజేరియనా లేకపోతే నార్మల్ డెలివరీయా అని చెప్పి అందులో సెలెక్ట్ చేయాలి. అందులో సెలెక్ట్ చేసినాం అనుకో, హాస్పిటల్ పేరుతో సహా బర్త్ సర్టిఫికేట్లో సిజేరియనా ఇదా అవుతుంది. అప్పుడు పర్సంటేజ్ తీస్తే నీకు ఎక్సెల్ షీట్లలో మొత్తం డేటా వస్తుంది. నువ్వు ఆడిట్లను పెట్టి మళ్ళీ ఈ ఆడిట్లలో అడవై మీరు సిజేరియన్లు బాగా చేస్తున్నట్టు ఇట్లా చూపిస్తాడు, ఇంట్లో పైసలు పెట్టంగానే అడుగుకుంటాడు. అట్లా కాదు, పబ్లిక్ డొమైన్లు ఉండాలా. మాస్ ఉంటోడు దాన్ని యాక్సెస్ చేయాలి, మాస్ ఉంటోడు పోర్టల్లో డౌన్లోడ్ చేసి యాక్సెస్ చేయాలా. అట్లా డేటా తీసుకొచ్చే జిగర్లదం ఈ ప్రభుత్వాలకు ఉందా అని అంటున్నా. ఇట్లాంటి నాయకులు, ఇట్లాంటి ప్రభుత్వాలు రావాలా అని చెప్పి చెప్తా. అధ్యక్ష ఆయన ఈ డ్రగ్స్ తిన్నాడు, అధ్యక్ష ఆయన ఈ హీరోయిన్తో పోయిండు, అధ్యక్ష గిట్లా మాట్లాడినరు, అధ్యక్ష మా కాంగ్రెస్ అంటే గుడ్డలుడ దిశ కొడతానని భాషణలు మాకొద్దు. బాధ్యత గల మా బరువు మోసే ప్రభుత్వాలు కావాలా, మా బాధ అర్థం చేసుకునే నాయకులు కావాలా. థర్డ్ పార్టీ ఆడిట్లను మేము నమ్మం, మేము కంప్యూటర్లను నమ్ముతాం. బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు పెట్టు, హాస్పిటల్ డేట్ వస్తుంది, పిల్లగాడు పుట్టిన టైం వస్తుంది, తల్లిదండ్రుల పేర్లు వస్తాయి, అన్నీ వస్తాయి కదా, డాక్టర్ పేరు కూడా వస్తుంది, బయట పడుతుంది. నోబుల్ ప్రొఫెషనా, నోట్ల ప్రొఫెషనా, అవి చేయరు. భూభారతీయత్వం తెత్తం. ఇన్సూరెన్స్ ఓడు కూడా నేనేమంటున్నా అంటే అల్ట్రాసానిక్ ఫోటోలు ఉంటాయి కదా, అవి ఆన్లైన్ చేయర్రి. ఖచ్చితంగా ఇమేజ్ అప్లోడ్ చేయాలి ప్రెగ్నెన్సీ ఈ వీక్ నుంచి అనేది ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టుడు మొదలెట్టుండ్రి. మీరు అది ఆ దిప్పుతున్నప్పుడు ఇన్సూరెన్స్ చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ దగ్గర డాక్టర్ ప్రొఫైలింగ్ ఉంటుంది కదా, డాక్టర్లది ఉంటుంది కదా మీ దగ్గర. ఆ ఇమేజెస్ అన్ని చూస్తే మీకు తెలుస్తాయి కదా, ఆ రిపోర్ట్స్ అన్ని చూస్తే మీకు తెలుస్తాయి కదా. మళ్ళీ డాక్టర్ ఎట్లా చెప్తున్నాడు, మెడ జుట్టుకున్నది, ఫ్లూయిడ్ తక్కువ ఉన్నది ఎట్లా తెలుస్తుంది, ఇవి చూసే తెలుస్తుంది కదా. ఇవన్నిటిని వాళ్ళు అప్లోడ్ చేయాలా సిస్టంలో. దీనికి ఒక ఇంటర్లింకింగ్ ఏఐ ఇంటర్ఫేస్ తయారు చేయాలా. అప్పుడు ఏమవుతుంది,
ఇట్లా చుట్టిరు అట్లా చుట్టిరు అని అంటే ఇన్సూరెన్స్ వాడు లెటర్ రాస్తాడు కస్టమర్కి, సార్ ఇదేం లేదు మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని అనగానే తల్లిదండ్రులు బద్దలు వల్ల కొడతారు హాస్పిటల్కి పోయి. టెక్నాలజీని మనం కూడా యూజ్ చేయాలి. మోసం చేయనీకే మాత్రము మానవత్వం, వీళ్ళు సంపాదించుకోనికే మాత్రము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బర్త్ ఒక బిజినెస్ అయితే ఎట్లా అని చెప్పి మాట్లాడతా. ప్రసూతి ఏక్ వ్యాపార్ నహీ ప్రకృతి కా వరదాన్ హై అని మాట్లాడతారు ఫ్రెండ్స్. చైల్డ్ బర్త్ ఈజ్ నాట్ ఎ బిజినెస్, ఇట్స్ ఎ నేచర్స్ సాక్రెడ్ గిఫ్ట్ అని చెప్పి మాట్లాడుతుంది. ఆ తల్లుల పక్షాన ఇలా చిత్రగుప్తు మాట్లాడుతుంది, ఆ దంపతుల పక్షాన ఇలా చిత్రగుప్తు మాట్లాడుతుంది. మనవడు మనవరాళ్ళు లేని ఆ తాత నానమ్మ అమ్మమ్మల పక్షాన ఇలా చిత్రగుప్తు మాట్లాడుతుంది. ఆ మామల పక్షాన అల్లుళ్ళు కోడళ్ళు లేరు నా చెల్లెళ్ళకు అక్కలకు అని మాట్లాడుతున్న బాధపడుతున్న ఆ కుటుంబ సభ్యులకు చిత్రగుప్తి అలా అండగై మాట్లాడుతుంది. తెలంగాణ సర్కారును అడుగుతుంది, తెలంగాణ ప్రజలను అడుగుతుంది, మీరు నిద్రలేస్తారా, ప్రభుత్వాలే చేయాలనా, మీరు చెయ్యరా అని చెప్పి నిలదీస్తుంది. ఆలోచిస్తావా లేకపోతే అనుభవిస్తావా? కంటెంట్ నచ్చితేనే మీకు ఓ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే మీది మీరు షేర్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. మేము ఇంత కష్టపడి ఇంత ప్రాక్టికల్ సినారియోల డేటాలు తీసుకున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్కి ఎక్కడ ప్రయారిటీ పెట్టాలనో తెలిసి సస్తలేదు, అందుకని కదా ప్రాబ్లం. అది తెలిస్తే మాకెందుకు ప్రాబ్లం, మేము దుకాణం బంద్ చేసుకుంటాం కదా. ప్రాబ్లం ఇది. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కమెంట్ అయితే జర జరూర్ ఖచ్చితంగా చేయరు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. 5 lakh టార్గెట్తో పోతున్నాం, లేకపోతే మేము కూడా అలుగుతాం 2-3 రోజులు షో బంద్ చేస్తాం. మళ్ళీ సీరియస్గా చెప్తున్నాం. నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకుంటే ఎవ్వరు బ్లాక్మెయిల్ చేస్తున్నాను. మీ ఆదరణ కోసం నేను మాట్లాడుతున్నా. మీ కంటెంట్ నచ్చితేనే అంటున్నా. ఓ నలుగురికి షేర్ చేయండి. ఎంత త్వరగా మమ్మల్ని 5 lakh సబ్స్క్రైబర్కి తీసుకుపోతారని అంటే మాకు కూడా మోటివేషన్ వస్తుంది అని చెప్తున్నా. భారత్ మాతాకి జై.